ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు అన్నది ఇంకా క్లారిటీ రాలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీలైనంత తొందరలోనే ఎన్నికలు రానున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న పార్టీలకు డిపాజిట్లు దక్కమన్నారు. ఈ నెల 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూముల సర్వే కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు. ఆగస్టు 15 లోపు రైతుల సమస్యలన్నీ భూభారతి ద్వారా పరిష్కారం చేయబోతున్నామని చెబుతున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి మహేందర్ మాట్లాడారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఇటు కాంగ్రెస్తో పాటుగా ప్రధాన ప్రతిపక్షాలు కూడా వీటిని చాలా ప్రెస్టేజీగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఏ విధంగా సిద్ధం అవుతుండ్రు? ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ ఫైనల్ కాలేదు, కానీ వీలైనంత తొందరలో 9 నెలల గర్భవతి అయిన ఆడబిడ్డ ఎలా అయితే ప్రసవించడం ఉంటుందో ఎన్నికల టైం అయితే ఆసన్నమైంది. తప్పకుండా వీలైనంత తొందరలో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన ప్రతిపక్షాలని చెప్పుకుంటున్న పార్టీలు ఎవరికి కూడా డిపాజిట్లు కూడా దక్కవు. భూముల సర్వే కూడా వేగంగా జరుగుతుంది. ఎప్పటి వరకు ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యా? ఈ నెల 20వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్ళి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 50% పైగా రెవెన్యూ గ్రామాల్లో వెళ్ళి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని లిఖితపూర్వకంగా ప్రభుత్వ పక్షాన్ని ఇచ్చిన అప్లికేషన్లో టిక్కులు పెట్టి సేకరించాం. ఈ నెల 20తో ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆగస్టు 15వ తారీఖు లోపు ఏవైతే ఇప్పుడు సమస్యలు వచ్చాయో అది పేరు తప్పు కానీ, ఏరియా తప్పు కానీ, ఇతరత్ర ఆ ధరణితో ఇబ్బంది పడ్డ సమస్యలన్నిటినీ పరిష్కారం కనుగొనే ఈ భూభారతి చట్టం ద్వారా పరిష్కారం చేయబోతున్నాం. ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు, అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వందే పైచేయి సంబంధించి సాధిస్తుందని చెప్తున్నారు. ప్రతిపక్షాలుగా చెప్పుకునే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు మాకు పోటీ కాదన్నది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఒకవైపు మాత్రం మొత్తం తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సంబంధించి వేడి మొదలైంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న ఒక ఆతృత ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఈసారి మాత్రం పంచాయతీ ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిన్నర తర్వాత ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షాలకు కూడా ఈ చాలా కీలకమైన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కూడా చాలా వరకు గ్రామ స్థాయిలో వెళ్తుంది. ఇటు పాలేరు నియోజకవర్గంలో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అటు లోకల్ ఖమ్మం నియోజకవర్గం సంబంధించి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికే ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి మాత్రం ముగ్గురు సంబంధించిన మంత్రులు చాలా సీరియస్గా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తీసుకున్నట్లు మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.